హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము డెఫినెట్ ఇంటిగ్రేషన్ ట్రిక్ నెంబర్ 6 అయితే చూద్దాం. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ a ఇంటూ b మైనస్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఇంటిగ్రేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటే ఓకే దాట్ డైరెక్ట్ ట్రిక్ వచ్చి π/8 b మైనస్ a హోల్ స్క్వేర్ వేర్ b ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a ఉండాలి. ఓకే, ఈ ఫామ్లో ఉంటే మనకి డైరెక్ట్ ఆన్సర్ అనేది దిస్ ఈజ్. ఓకే, ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏ వాల్యూ అంతా 2, బి వాల్యూ అంతా 7. ఓకే, దిస్ ఈక్వల్ టు మన డైరెక్ట్ ఆన్సర్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2నా. ఓకే, 7 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఉంది కాబట్టి డైరెక్ట్ ట్రిక్ అయితే అప్లై చేయండి. π/8 ఇంటూ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే 7 మైనస్ 2 ఈజ్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు π/8 ఇంటూ 7 మైనస్ 2 ఎంత వస్తుంది మనకి 5. ఓకే, 5 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు π/8. 5 స్క్వేర్ అంటే 25. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత -1, బి వాల్యూ ఎంత 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఎంత 3 ఈజ్ గ్రేటర్ దాన్ -1 కాబట్టి π/8 ఇంటూ బి మైనస్ ఏ అంటే 3 మైనస్ ఇంటూ -1 whole square that is equal to π/8 into 3 plus 1 4 square that is equal to 16 π/8. okay, 8 1s 8 2s డైరెక్ట్ ఆన్సర్ ఎంత 2π. ఓకే, ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదా. ఈ చూడండి, ఈ ప్రాబ్లం అయితే మీరు సాల్వ్ చేయండి, దీనికి ఏం ఆన్సర్ వస్తుందని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.